విలేజ్ లో బి లైక్ కాముడు ఆట. అరే ఈడు ఇంకా అత్తలేడేంద్ర కాముడాడ పోయమంటే టైం ఏమో గింత అవుతుంది. ఈవిడ అత్తడే రాడా? అరే వాళ్ళ ఇంటికాడ అమ్మలేదురా, ఆడు బోల్దామి ఇల్లాకి ఊడిసి బట్టలు వినడానికి లేట్ అవుతుంది అత్తడు. కోరాడ పోవద్దారా, ఇంక ఈయన ముద్దలు ఇంకా నెగ్గుకున్నారు నడురే. అరే నువ్వు బోలేక సేపు దొంగవే, ఇవరకే లేట్ అవుతుందంటే ఇంకా ఇప్పుడే వచ్చి కోలలాడ పోయమంటున్నా. అరే ఇవర్రాక మా అమ్మ ఇంటిగా లేదురా. సరే సరే అని ఆ రాహుల్ అనేది పిలుచుకురా పోరాడు. అరే రాహుల్, కోలలాడ రావారా? ఎప్పుడు చూసినా ఇంట్లో ఉంటావు, అత్తేమైతుందిరా? చెంపలొచ్చి నా బాధ నాకుంటే నువ్వు కోలలాడమంటున్నావు ఏంద్రా? నేను ఆడా. ఓ సరే నీ ఇష్టం తీ, పోతున్నా. ఆడేరా బక్కోడు, నువ్వు ఒక్కని మాత్రం ఒప్పుకుంటా. అరే ఆయనకి చెంపలు వచ్చినాయటరా, వాళ్ళ అమ్మ పొల్లు పొల్లు లొల్లు పెడుతుంది, ఎందుకు రమ్మంటున్నావు అని, అందుకే సపరేట్గా వచ్చిన. అరే మంది లేరు గారా, మరి ఎట్టారా? ఏ ఆ పొరాలు పడుకో అతను ఇంకా రాలే, వాళ్ళని మధ్యలో వేపించుకొని వద్దాం. అరే నీకైతే ముందు ఒక విషయం చెప్తా, నీ దగ్గర అయితే పైసలు పెట్టుకోకు. పోయినసారే సగం పైసలు లేపేసినావు, నేను చెప్తున్నా. అరే మామ నువ్వు టెన్షన్ పడకు, నా దగ్గర పెట్టుకుంటే ఏం ఫికర్ పడకు. అబ్బో నిన్ను నమ్ముతే ఉన్నది అమ్ముకున్నట్టేరా, నా దగ్గరనే పెట్టుకున్నా నేను పైసలు. సరేరా పారి. తోట సకన మాట సకన తోటలున్న నిమ్మ సకన, తోట సకన మాట సకన తోటలున్న నిమ్మ సకన, నీది నోటి మాట సకన ఓ విష్ణు, నీది నోటి మాట సకన ఓ విష్ణు, నీది నోటి మాట సకన ఓ విష్ణు, నీది నోటి మాట సకన ఓ విష్ణు. వాళ్ళు కడికి పోయినే వాళ్ళు ఎన్నడు వచ్చిండు, వాళ్ళు చెయ్యలు పెట్టండి, పార్వతి వచ్చి వాళ్ళు చంద్రుడు వచ్చి మలే చెట్టు కిందికెళ్ళి మదాను నామయారి, మదాను నామయారి, పోయేటల్లో ఎవరమ్మ మదాను నామయారి, మదాను నామయారి, పోయేటల్లో ఎవరమ్మ మదాను నామయారి, మదాను నామయారి, పోయేటల్లో రాహుల్ మదాను నామయారి, మదాను నామయారి, పోయేటల్లో రాహుల్ మదాను నామయారి, సౌరాలు చూసి ముడిసి కొప్పు పెట్టవా, ఓ బాబమ్మ చూసి ముడిసి కొప్పు పెట్టవా, ఓ బావి ఏమని
బాబు కొడుక ఇగ నాన్న లేవుమా ఇగ నాన్న లేవుమా బాబు కొడుక ఇగ నాన్న కొడుక ఇగ నాన్న అరే ఇవేం దిక్కుమాల పాటలు రా, మంచి పాటలు పాడుతున్నా. మంచి పాటలు పాడు. మంచి పాటలు ఏంటుండే మాకు వచ్చిన పాటలకి ఇవి. అదే పాడు నా మీద 100 కాదు 200 ఇస్తా. ఆటగాడిలో చక్కని కాదు ఆటగాడిని చూడబోదము బావ మనసు గల్ల మహేష్. ఏం పాడిరా పాటలు ఇవే నారా పాటలు. పాట మంచలేదు మంచలేదు. అరే నాకు నచ్చలేదురా, మీరేమని అనుకోరు ఆ పాటలు మంచలేవు. రాత్రి అయితే బడి కాడ భయం. అరే ఈ బడికాలు తయారుంటారట, భయపడకులు చెప్తున్నా. భయపడకూడదు బడి దగ్గర ఖచ్చితంగా చెప్తున్నా. మీరు అనుకున్నా నాకు కుట్టబడుతుంది. మరి అసలు ఎందుకు వచ్చినావు రావుడి? నిన్ను ఎవరు రమ్మన్నారా? భయపడేటోళ్ళు ఎందుకు వచ్చినావు? అబ్బని అవ్వ బడొచ్చిందిరా. అరే అవునురా బడొచ్చింది. అరే బడతే భయపడుతున్నావు పంప. ఓ పొడా బయట దయాలు ఉంటాయి. పొరాలను వాడితే మనం ఇంకా వస్తుంది, మనం పెద్దల మీద. అరే నాకు కూర్చోడుతుంది దయాలు పెరిగియకరా. అసంటో ఎందుకు వచ్చినావు మరి నువ్వు? ఇడ రోజు దయ్యాలు నాట్యం ఆడతాయట మావయ్య చెప్పింది. అరే ప్లీజ్ రా అట్లా అనకురా, నాకు నిజంగానే భయం అవుతుందిరా. అబ్బా విను మావ, నాకు కూడా భయం అవుతుంది. ఆ జోలు తీయకే. అసలు వాళ్ళు మరి ఎందుకు వచ్చిల్రా? మేము పోతాం పెద్ద పెద్ద వాళ్ళం దూరం అని చెప్పిన నేను. ఆడ భయం ఉంటుంది, బడికాడ దయాలు ఉంటాయి అని చెప్పిన. అసలు నీకు ఎందుకు వచ్చినావు నువ్వు మరి? సరే సరే మా నేను ఇక్కడ ఉద్యోగం తాగే నిన్న ఉండు. అరే నేను కూడా వస్తా పారా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? విలేజ్ లో కాముడు దహనం.
చలో హోలీ. అరే ఏమైనా మరి ఇక లోలి పైసలు అన్నీ వచ్చినాయి ఏం కథ మరి? అరే పైసలు అయితే 1200 వచ్చినాయి. ఇక గోపు తెచ్చి ఓలాడబోదాం పారి నడు. చీ గోబో వెనకటి మంచి లెక్కునేంద్రా నీ కలర్లు పోసుకోవాలి, కోడిగుడ్లు కొట్టుకోవాలి, అవి పెండ నీళ్ళు పోసుకోవాలి, నీ జింపుకి వేయాలరా. నీ జింపుకు కాదు, వెనకట మన వాళ్ళు అందరూ వచ్చినాడిల్లట. ఇప్పుడు సుధా మనం వచ్చినాడదాం చల్లగా ఎండకు. అరే నువ్వు వెనకటి మంచి వేరా, ఆ గోపు తెచ్చుకొని ఆడోళ్ళ లెక్క ఆడుకోపోరి. అది రైట్ గిరాక పోయేద్దారా. పర్రా గోపు తెచ్చుకొని కలర్లు పోసుకుందాం. అరే ఎందుకు రెడీ తీసుకుంటున్నావురా నువ్వు రా. అరే ఏం తిట్టున్నావురా నువ్వు? ఇగో షియ్య గుడ్లు, షియ్య గుడ్లు ఎందుకురా? అలా కొట్టాలరా, వాసనకి ఎత్తారా కొడుకులు. చీ అద్దురా, గలీజ్ వాసన వస్తుందిరా. చీ అద్దురా. వాళ్ళకి నేను నొప్పి నీకెందుకురా? కొడుకులు కొట్టుకోవాలి కాయ. అరే ఇక పార్రా ఓలాడం. పారి నడు రియ. బావ మరదళ్ళ హోలీ. అరే మామ మా మరదలు కూద్దాం పారా. అరే అద్దులో మీ బంబోట్లు మంచిగా కారు. చల్ గాలకు పోయి పెడదాం ఆరా. నడు పూసేద్దాం. నాగేందూరు నీ కొడుక ఇక నాన్న లేవుమా, ఇక నాన్న లేవుమా. నాగేందూరు నీ కొడుక నువ్వు నన్నే పడంటావు. అరే బాడీ తీరా. అన్నయ్య చెప్తా ఉండు. మీ అన్నయ్య చెప్పుకుంటావా? చెప్పుకోపో. అయినా ఉంటా మీ అన్నయ్య చెప్పుకోవా. తీసుకురా పో, మీ అన్నయ్య భయమా? ఏమైందా చెల్లె? ఓలి పుషిరే అన్నయ్య విసుగా లేదా? విసుగా అద్దనగా వస్తుంది. ఏంటి విషమా పుషిలా? పారా బెండల బొరిద్దాం పారి. ఎవరు బామ్మారులో నా కాలు మొక్కడానికి వస్తున్నారు. రాళ్ళు కాదు బావా, నిన్ను బొరించడానికి వస్తున్నా మావు. అబ్బా పొట్టి గింత పని చేస్తావా? ఇద్దరంటావా? ఇక్కడికి అరే ఇలా మనోళ్ళు పొలం కాడికి అప్పుడనగా వేళ్ళు ఇలా నేసుకొని పోదాంపా. ఆపియాలి మామ. ఈ వాళ్ళు కొంగలు నా నోట్లకైనా గారే మీ నీళ్ళు. అరే మన ముద్దు పార్రా. అక్షిత్ ఏం చెప్తున్నారా బిడ్డ? కనబడతలేదా? పెండెత్తుతున్నా. ఎత్తురా. హ్యాపీ హోలీ మామా, హ్యాపీ హోలీ మామా. ఏందిరా గిట్ట కొట్టినావు? హ్యాపీ హోలీ మామా. జించికి వేయాలి. అరే మామా, ఈశ్వర్ మీద వాళ్ళకి సేగులు ఎత్తుండ్రా. ఏంది సియాగుడ్లా? పారా అని సంగతి చెప్తాం. అరే ఒక్కొక్కడి నా చేతులు వచ్చిండ్రా సియాగుడ్లకు. to their knees. They take for their disease.
నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడ నేను కొడతా అంటే మీరే లోపల కొట్టిల్లు కదా. ఇక నాన్న లేవుమా దొరికిపోయినావు దా బిడ్డ దా. హాయ్ గాయ్స్, ఎట్లా అనిపించింది వీడియో? సో ఈ వీడియోకి అయితే నేను చాలా అంటే చాలా కష్టపడ్డా, 3 days తీసిన. నా ఉద్దేశం ఏంటంటే మన పల్లెల్లో కూడా అన్నీ అంతరించిపోతున్నాయి. పక్షులు జంతువులు అయితే ఎట్లా అంతరించిపోతున్నాయో ఇప్పుడు కూడా ఈ మన పల్లె సంప్రదాయాలు మన పల్లె పాటలు అనేవి కూడా అంతే అంతరించిపోతున్నాయి. ఒకప్పటిలాగా ఆడతలేరు. సో ఏంటంటే మనుషులకి ఎట్లా కావాలంటే అన్నీ ఫాస్ట్గా కావాలి. సో దాని ఉద్దేశంతో అన్ని ఫాస్ట్గా చేసుకుంటారు. పెళ్ళైనా ఏదైనా కూడా సంప్రదాయం ప్రకారం చేస్తలేరు, అన్ని ట్రెడిషనల్గా. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ సంప్రదాయాలు అన్నీ తెలిగిపోతే అంటే ఈ సంప్రదాయాలు అనేవి పోతే మనుషుల మధ్య ప్రేమ అనురాగాలు అయితే తప్పకుండా పోతాయి. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ సంప్రదాయాలు అనేవి కొనసాగాలి, మళ్ళీ పాత పద్ధతులు రావాలి, పాత పద్ధతులను అనుసరించి సంప్రదాయాలు అనేవి ఇట్లా కొనసాగాలని చెప్పేసి ఈ వీడియో రూపకంగా చేసిన. ఇంకో విషయం ఏంటంటే కాముడు తీసిన. సో అది నాకు అంటే మా పిన్ని చెప్పడంతో తీసిన. సో పర్టికులర్గా దాని గురించి నాకు ఏం తెలియదు డీటెయిల్స్. సో ఎట్లా అంటే కొంచెం చెప్పింది కదా అని చెప్పేసి అట్లా పెట్టేసిన. దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ. సో మీకు ఏమైనా తెలిసే గిట్ట కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్.